ఒంగోలు కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ సమానమేనని, అందరికీ సమానంగా అభివృద్ధి పనులు కేటాయించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అధికారులను ఆదేశించారు. ఒంగోలు అభివృద్ధి చెందాలనే ఒక్క లక్ష్యంతోనే పనులు చేయడం జరుగుతుందని తెలిపారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన కౌన్సిల్ సమావేశంలో శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, సంతంతోపాటు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో మస్టర్ కేంద్రాల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు సరిగా పర్యవేక్షణ చేయటం లేదని, ఎవరైతే సరిగా పనిచేయరో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనార్దన్ ఆదేశించారు. నగరంలో ఎక్కడ కూడా చెత్త లేకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందని, నగరంలో ఎక్కడైనా చెత్త కుప్పలు కనిపిస్తే చర్యలు తప్పవన్నారు. వేతనాలు తీసుకునేప్పుడు పని కూడా సక్రమంగా బాధ్యతగా చేయాల్సి ఉందన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని 50,000 ఓట్లకు పైగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయని, దాన్ని దృష్టిలో పెట్టుకుని నిధుల కేటాయింపులో 10% అదనంగా కేటాయించాలని శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ చెప్పారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములై పనిచేస్తే మంచి పరిపాలన, మంచి పారిశుద్ధ్యం, పరిశుభ్రత ఉండే విధంగా చేయవచ్చన్నారు. నగరపాలక సంస్థలో సమస్యలు తీర్చిదిద్దడానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఏదైతే టెండర్స్ ఉందో దానికి క్లారిటీ కూడా ఇచ్చాము. వాళ్ళకి సర్టన్ టైం ఇచ్చేసి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎవరైతే వర్క్స్ తీసుకున్న వాళ్ళు ఆన్ టైంలో కంప్లీట్ చేయకుండా, క్వాలిటీగా కంప్లీట్ చేయకుండా లెస్ చేసుకొని అలా నేను లాస్ అవుతానని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేయకున్నారో అది షార్ట్ టైమే పెట్టండి. 15 days ఆర్ 20 days పెట్టేసి వర్క్ స్టార్ట్ చేయకపోతే అది క్యాన్సిల్ చేయండి. త్రీ టైమ్స్ చూడండి. అట్లా కూడా మళ్ళీ కంటిన్యూ అయితే వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసి రెండోసారి వాళ్ళు అటెండ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత దాని మీద ఉంటే అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అది కోరుతా ఉన్నాను. రెండోది వచ్చేసి ఈరోజు శానిటేషన్ మేజర్ ప్రాబ్లంగా ఉంది. పోయే మంది కొంత బాగుంది. ఈ 2 నెలల నుంచి మళ్ళా కూడా శానిటేషన్ కరెక్ట్గా చేయలేకపోతున్నారు. ఈరోజు దగ్గర మనకు వచ్చే లోపలికి 5 divisions కింద మనం బైఫికేట్ చేసాం. 5 divisions వచ్చేసారు. 28 మంది పనిచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అది కూడా చాలని చెప్పేసి మళ్ళీ 150 మందిని మళ్ళీ వర్కర్స్ తీశారు. తీసి ఇంతమంది పనిచేస్తున్నా కూడా మనకి శానిటేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మనకి క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఇంకా కొంతమంది పాత వాళ్ళు, వాళ్ళ జీతాలు తీసుకొని పనిచేయని వాళ్ళు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా మాల్ ప్రాక్టీసులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని రెక్టిఫై చేయలేకపోతా ఉన్నాం. దానికోసం అని చెప్పేసి నేను కూడా కొన్ని ఆలోచనతోటి ఈరోజు ఏదైతే డివిజన్స్ ఉన్నాయో, శానిటేషన్ డివిజన్స్ 5 ఉన్నాయో, ఒక్కొక్క డివిజన్ కింద ఎన్ని డివిజన్స్ పరిధి ఉందో దాన్ని డిశ్చార్జ్ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నా. వితిన్ 10 days లోపల ఇదివరకు ఒకటో డివిజన్లో శానిటేషన్ చేసే వాళ్ళందరినీ 5లో వేయటం, 4లో వేయటం, వర్కర్స్ తోటి అన్నీ కూడా డిశ్చార్జ్ చేయండి. ఈవెన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ కూడా డిశ్చార్జ్ చేయండి. ఎందుకని కరెక్ట్గా ఆన్ టైంకి వీళ్ళు 5 గంటల నుంచి 10 గంటల లోపల మనకి పని అవ్వాలి. ఖచ్చితంగా 5 గంటలకి వాళ్ళంత అటెండెన్స్ ఉండాలి. ఈ అటెండెన్స్ ఎంతమంది వస్తున్నారు, ఒకరికి అటెండెన్స్ జీతాలు తీసుకోవడం కాదు. ఒక్కొక్కరికి 21,000-22,000 జీతాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు 5 గంటల నుంచి 10 దాకా చేయాలి. ఈవినింగ్ మళ్ళా 4 to 7 చేయాలి. 2 to 5 చేయాలి. 2 to 5 చేయాల్సి ఉంటే మళ్ళీ ఇంకా రోడ్డు మీద అంతా ఎందుకు చెత్త ఉంటుంది? చెత్త తీసుకొచ్చేమో వాళ్ళు ఇష్టంగా తీసేసి ఆ ట్రాక్టర్ మీద వేయకుండా రోడ్డు మీద వేయటం, ఆ రోడ్డు మీద వేసినేమో ఆ కుక్కలో లేకపోతే ఏదైనా వచ్చేసి దాన్నంతా కూడా వేసి పడేయటం. ఇవన్నీ ఆ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు? శానిటేషన్ చూస్తున్న అతను మన ఏసీ గారు ఏం చేస్తున్నారు? ఆయన కొత్తగా వచ్చావు. కొత్తగా వచ్చినా మనకి ఇంప్రూవ్మెంట్ లేకపోతే దాన్ని ఏం చేయాలి? అందుకని ఇట్లా మొహమాటం ఏం లేదు. అందరం కూడా నాకు కావాల్సింది, ఇక్కడ ఉండే సభ్యులు కూడా అందరం కావాల్సింది టౌన్ వాతావరణం బాగుండాలి. చెత్త ఇమీడియట్గా మనం డంపింగ్ యార్డ్కి వెళ్ళాలి. ట్రాక్టర్లు కావాలంటే పెంచుకొని మనం ఇమీడియట్గా 10 గంటల కన్నా అన్ని ఏరియాలో తీసుకొని డంపింగ్ యార్డ్కి వెళ్ళాలి. దాన్ని ఇమీడియట్గా మనం డిశ్చార్జ్ చేయాలి వర్కర్స్ని. అదేవిధంగా మనం పోయినసారి అనుకున్నాం అటెండెన్స్ ఒక దగ్గర వేసేది కాదు. ఏ డివిజన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో వాళ్ళ దగ్గరే వేయాలి. సిస్టమ్ మార్చండి. సెక్రటేరియట్లోనే శానిటేషన్ ఇన్స్పెక్టర్ దగ్గర ఎవరైతే ఆ డివిజన్లో 9 మంది ఉంటారో 10 మంది ఉంటారో వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ అక్కడ వాళ్ళు వేయాలి. అక్కడ వేస్తేనే వాళ్ళ అటెండెన్స్కి వచ్చారా లేదా. అదే కానీ 3 సార్లు 4 సార్లు రిపీట్ అయ్యారు అంటే, రాలేదు అంటే వాళ్ళని కూడా తీసేయండి. మొహమాటం లేకుండా చేయాలి. కమిషనర్ గారు ఇది మాత్రం సీరియస్గా చెప్తున్నారు. ఎందుకంటే మనం చేస్తుంది ప్రజలకు బాగుండాలి. అందరికీ పేరు రావాలన్నా కూడా మనం చేయాల్సిన కరెక్ట్ నిర్ణయాలు కూడా తీసుకోవాలి.
మీరు అలానే మనం ఏదో చెప్తున్నారులే పోతున్నారులే మన వాళ్ళు అలవాటు పడుతుంది. అయిపోయింది 10 months అయిపోయింది. 10 months జరుగుతుంది. 10 monthsలో వాతావరణం ఇంకా మారకుండా ఇంకా ఎక్కడ పడితే అక్కడ చెప్తుంటాం. అది కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతిరోజు ఇంట్లో చెత్త తీసుకెళ్ళటం, అదేవిధంగా డస్ట్బిన్స్ కూడా పెద్దవి కూడా ఆర్డర్ ఇచ్చేయండి. పెద్ద డస్ట్బిన్స్ ఎక్కడెక్కడ కార్నర్లో ఉన్నాయో ట్రాక్టర్ ఏదైనా కూడా డస్ట్బిన్లో వేసేటట్టు, బయట విడిగా కవర్లు పెట్టకుండా వేసేటట్టుగా దాన్ని కూడా తీసుకోండి. మనకు ఉండేది 708 ప్లస్ 150, మొత్తం 858 మంది ఉన్నారు. 858 వర్క్ చేస్తే ఒక పేపర్ రోడ్డు మీద కనపడదు. దీంట్లో ఎంతమంది ఊరకనే కూర్చుంటున్నారా, దాంట్లో మన వాళ్ళు ఎట్లున్నారా, ఇంజనీర్లు ఎలా ఉన్నారో కూడా మీరు సీరియస్గా తీసుకోండి దాన్ని. కాబట్టి క్లియర్ చేయటం, బ్లీచింగ్ చేయటం, చెత్త తీసుకెళ్ళటం. మేము కూడా 5 గంటలకు మేము కూడా ఎంతో శరంగా వస్తున్నాం, విజిట్కి వస్తాం. మాది కమిటీలు ఉన్నాయి కాబట్టి మన దాకా రేపు వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాం. మన సభ్యులు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు కూడా మీ డివిజన్స్లో 5 గంటలకి ఎప్పుడైతే వీళ్ళు వస్తారో మీరు కూడా అటెండ్ అవ్వండి, సడన్గా అటెండ్ అవ్వండి. ఎవరన్నా వస్తున్నారా లేదా, లేకపోతే జరుగుతుందా లేదా, జరగకపోతే మీరు ఇమీడియట్గా యాక్షన్ చేస్తారు, మీరు కంప్లైంట్ ఇవ్వండి. మనం కూడా పోతేనే వర్కర్స్ కూడా పనిచేస్తారు. వర్కర్ మీద కోపమో లేకపోతే ఇంకోటో కాదు, వర్కర్స్ అయినా పర్మనెంట్ వర్కర్స్ అయినా ఎవరైనా సరే మన బాధ్యత మనం చేయాలి, రెస్పాన్సిబిలిటీ. అది చేయకుండా ఊరిని జీతాలు తీసుకుని టైం పాస్ చేసుకుందామంటే కుదరదు. ఎవరైనా కూడా పర్మనెంట్ ఎంప్లాయ్ అయినా సరే దీనికి రేపు ధర్నాలు పెట్టో లేకపోతే ఇంకోటి పెట్టో కొన్ని ఎన్ని చేసినా ఎన్ని టాలరేట్ చేసేదే లేదు. మనకు కావాల్సింది క్లీన్ అండ్ క్లీన్ ఉండాలి. ఒక పేపర్ కనపడకూడదు. మీరు ఇమీడియట్గా జిగ్జాగ్ చేయండి, దాన్ని చేసేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఎవరు ఎక్కడ అనేది కూడా మాకు కూడా పంపించండి ఒక కాపీ. ఆ ఇన్స్ట్రక్షన్ కూడా అట్లానే మార్చండి, జిగ్జాగ్ చేయండి. వర్కర్స్ ఎవరు అటెండెన్స్ కూడా ఏ రోజు ఆ రోజు వాట్సాప్ పెట్టేటట్టు కూడా ప్లాన్ చేయండి. ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నాడో మనకి సచివాలయం ఉందో ఆ 10 మంది వచ్చిన తర్వాత ఫోటో తీసి పంపించండి. దాన్ని కూడా మార్క్ ప్రాక్టీస్ చేస్తే స్కానర్ పెట్టించేస్తాం. ఇంకా కూడా దాంట్లో వీళ్ళే సంతకాలు పెట్టుకొని మార్క్ ప్రాక్టీస్ చేస్తే స్కానర్ పెడతాం, ఫోటో ఐడి రావాలి, టైం పడేటట్టు అవి కూడా పెట్టించేస్తే సరిపోదు. టెక్నాలజీ కూడా మనం వాడుకోవాలి. రెండోది వచ్చేసి మనకి వాటర్ ఇష్యూ కూడా మనకి గ్రీనిష్గా వస్తుందని చెప్పాం. దాని మీద పోయినసారి కూడా ఇరిగేషన్ వాళ్ళతో కానీ వాళ్ళతో కూడా కూర్చున్నాం. ఆ గ్రీనిష్ ఇది స్మెల్ది ఎక్కడ వస్తుంది, ఏ ప్రాబ్లం వస్తుందో కూడా దాన్ని కూడా మాట్లాడిన తర్వాత మనం వాటర్ కూడా శాంపిల్ పంపించాం, టెస్ట్ చేయించాం. ఆ వాటర్ గ్రీనిష్ వస్తుందే కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదని చెప్పేసి మనకి రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా గ్రీనిష్ వాటర్ అనేది ఇప్పుడు మనకి తీసుకుంటుంది. మనకి రామతీర్థం నుంచి వాటర్ రాలేదు కాబట్టి గుల్లకమ్మ నుంచి మనం వాటర్ తీసుకుంటున్నాం. ఆ గుల్లకమ్మలో అది వాటర్ థిక్నెస్ వల్ల కానీ వాటర్ కలర్ వల్ల కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా ఖచ్చితంగా తొందరలోనే దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాము. దాన్ని కూడా సార్ట్అవుట్ చేసిన తర్వాత నీళ్లు కరెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రెండోది వచ్చేసి దాంట్లో అక్కడక్కడ పైప్ లైన్ ప్రాబ్లం అనేది ఈరోజు టెండర్ పిలుస్తూ ఉన్నారు. అమృత్ 2 ఏదైతే పాతది ఉందో క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50% సెంట్రల్ గవర్నమెంట్, 50% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా దాన్ని మళ్ళా మాట్లాడి స్టేట్లో అమృత్ 2 అన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయినప్పుడు అక్కడ సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి అన్నీ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ శాంక్షన్ చేయించారు. దాన్ని కూడా టెండర్ పిలుస్తూ ఉన్నారు. ఆ టెండర్లో మొత్తం మన జిల్లా అంతా నియోజకవర్గాలన్నీ కూడా కలిసి 3 కోట్ల దాకా అమృత్ 2 ఉన్నాయి. దాన్ని టెండర్కి పిలుస్తూ ఉన్నారు. టెండర్లు అయిపోయిన తర్వాత అది కూడా మొదలు పెడితే ఏదైతే ఇదివరకు 1.5 ఇంచ్ ఉందో పైప్ లైన్ అని కూడా 3 ఇంచుల పైప్ లైన్ మళ్ళీ 25 మినిట్స్ మనకు ప్రాబ్లం లేకుండా అన్నీ కూడా పైప్ లైన్ కొత్త అయిపోతూ ఉన్నారు. దాంతోపాటు ఓవర్ హెడ్ ట్యాంక్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఫిల్టర్ పెట్టలు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ఒక 2 ఇయర్స్ తర్వాత అయినా మనం ఏదైతే ప్రామిస్ చేసామో అది ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఒంగోలుకి ఇంకా ప్రాబ్లం అనేది లేకుండా దాన్ని కూడా తొందరలోనే చేయబోతున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దీని అన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోండి. అదేవిధంగా వాటర్ ట్యాంకర్స్ కూడా ఇష్యూస్ ఉన్నాయి. వాటర్ ట్యాంకర్స్ కూడా పోయినసారి కూడా మేము చెప్పాం. ఈ వాటర్ ట్యాంకులలో సగం పోయటం, సగం వేరే వాళ్ళకి తీసుకెళ్ళటం, లేకపోతే డ్రమ్ములు పోసినప్పుడు డబ్బులు అడగటం, ఇలాంటివన్నీ చేస్తే వాటర్ ట్యాంక్ వాళ్ళు కూడా ఆపాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇవాళ వాటర్ ట్యాంక్ పని కానీ శానిటేషన్లో వర్కర్స్ పనిచేసేవాళ్ళు కానీ 300 మంది ఉన్నారు. దేనికి కరువు కాదు.
ఈ ట్యాంకర్ రోడ్ కరెక్ట్గా ఉంటే ఆ ట్యాంకర్ రోడ్ ఉంటాడు, లేకపోతే ఇంకో ట్యాంకర్ రోడ్ వస్తారు, వాళ్ళు పెడతారు, వాళ్ళు ఇస్తాము. సభ్యులందరూ కూడా మీరు కూడా మనం శానిటేషన్ విషయంలో కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా మీరు కూడా ఎప్పటికప్పుడు తెలియపరచండి. దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి అందరం కలిసి టౌన్ని మంచి వాతావరణం తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి కూడా డివిజన్స్లో ఉండేది కూడా మన తరఫున మన పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో డివిజన్స్లో కూడా అన్ని మీటింగ్లు పెట్టాం. డివిజన్స్లో కూడా ఇప్పుడు అన్ని కూడా గ్రూప్స్ తయారు చేస్తూ ఉన్నాం. వాళ్ళని కూడా కమిషనర్ గారిని ఎంఈ గారిని కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాం. ఏ డివిజన్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో గ్రూప్స్లో పెట్టేటట్టుగా దాన్ని ఇమీడియట్ 2 daysలో రెక్టిఫై చేసేటట్టుగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాన్ని చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరైనా వచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చేది కాకుండా మనం వాట్సాప్లోనే చూసుకొని దానికి ఎప్పటికప్పుడు మనం కంప్లీట్ చేసుకొని రెక్టిఫై చేసుకునే విధంగా మనం ముందుకెళ్ళడానికి కూడా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరు సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తూ వారి కూడా మనం కష్టపడాలి. 10 నెలలు అయిపోయింది, ఇంకా మార్పు అనేది రావాలని చెప్పేసి మరోసారి కోరుకుంటూ మేయర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. మన సర్వీసెస్ మున్సిపల్ సర్వీసెస్ అన్ని ఇంప్రూవ్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. 1-2 విషయాలకు వస్తే డిఎల్ఎఫ్ ఫండ్స్ 5.59 crores-ని నేను ప్రత్యేకంగా వెళ్ళి మన మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని అప్రూవల్ అతి త్వరలో తీసుకొని వస్తాను. అదే కాకుండా మా 4 divisions అండ్ 2 divisions-లో ఖచ్చితంగా ఫండ్స్ ప్రపోర్షనల్గా మనకి ఇవ్వాలని మరీ కోరుకుంటున్నాం. అంటే 10% ఆఫ్ ద అన్ని విషయాలు, ఎందుకంటే లేకపోతే విజయ్ కుమార్ ఎక్కువ రూరల్ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేసి ఒంగోలు వదిలేస్తారని చెప్తారు. అందుకని ఖచ్చితంగా చేయాలని మేము అడగకుండానే అది ఆ ప్రపోర్షన్ మెయింటైన్ చేయాలని మరీ కోరుకుంటూ ఈ గవర్నమెంట్ విషయాలు, ఈ శానిటేషన్ విషయాలలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం, ఎందుకంటే మాది కూలింగ్ ఏరియా కాబట్టి కొద్దిగా ప్లానింగ్ అవసరం. ఎక్కడ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్స్ డీవియేషన్స్ లేకుండా, రూట్ ఎన్ఫోర్స్మెంట్స్ లేకుండా కరెక్ట్గా చేయాలని కోరుకుంటూ ఏ విషయాలు, ఎందుకంటే నాకు దగ్గర 20,000 ఓటర్స్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నారంటే 6 మండలు. ఖచ్చితంగా మీరు ఒంగోలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సర్ప్రైజ్ విజిట్స్ అవన్నీ చేసేటప్పుడు కూడా మాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడప్పుడు మేము కూడా దాంట్లో పాల్గొని తెలుసుకుంటామని, రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని డెవలప్మెంట్ విషయాలలో కూడా మేము సహకరించి మా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్ అందరితో పాటు అసెంబ్లీలో విషయాలతో కొద్దిగా బాగా చేయాలని మరీ కోరుకుంటూ సర్ప్రైజ్ విజిట్స్ ఖచ్చితంగా చేయండి. ఫీల్డ్ విజిట్స్ ఎక్కువ చేయాలి, ఎందుకంటే ఈ మధ్య ఫీల్డ్ విజిట్స్ తక్కువ. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ అట్ ద సేమ్ టైం కరెక్ట్ టైంలో కూడా ఇవ్వాలి. ప్రజలు ఇబ్బంది పడి ఇవన్నీ ఈ సూచనలు చేసినవి మీరు ఇంప్లిమెంట్ చేయాలని రాబోయే కాలంలో మీ అందరితో సహకరించి అభివృద్ధి పనులు, సంక్షేమ ప్రాంతం ముందు తీసుకుని వెళ్తామని తెలియజేస్తూ నమస్కరించి సెలవు. థ్యాంక్ యూ సార్.